మహిళల భద్రత కోసం భరోసా యాప్ అనేది ఒకటి తయారు చేశారని చెప్పాడు. ఎవరు? కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు. ఉందా భరోసా యాప్? కనిపిస్తుందా భరోసా యాప్? లేక మీ గాలి మాటకు కొట్టుకుపోయిందా? లేకపోతే కాళేశ్వరంలాగా మునిగిపోయిందా? ఎక్కడుంది భరోసా యాప్? కనీసం నేను నిన్న యాపిల్ ఫోన్లో భరోసా అని టైప్ చేస్తే యాప్ స్టోర్లో కనీసం అసలు పత్తానే లేకుండా ఉంది. అసలు భరోసా యాప్ అనేది లేదు. యాప్ డౌన్లోడ్ లేదు, దాంట్లో ఫోన్ నెంబర్ లేదు, దాంట్లో మహిళలకు భద్రతే లేదు. మరి అంత గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే మీకు దేనికి పనికొస్తుంది అధికారం అని అడుగుతున్నాం. కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ అసలు మీకు మహిళల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందని ఎప్పుడు నిరూపించుకున్నారు అని అడుగుతున్నాం. అసలు చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుంది? అసలు మీరు కాదా, మీ పార్టీ వాళ్ళు కాదా? నా మీద పడుతున్నావమ్మా. మీ పార్టీ వాళ్ళు కాదా మహిళలకు నిజమైన థ్రెట్? అసలు ల్యాండ్ మైన్లో బతికినట్టు లేదా తెలంగాణలో బతకడం అంటే? మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఒక ల్యాండ్ మైన్గా తయారైంది. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఏది పేలుతుందో అర్థం కాక, ఎక్కడ ఎవడు చేయబట్టుకుంటాడో, ఎక్కడ ఏ అవమానం జరుగుతుందో అని ల్యాండ్ మైన్లో బతికినట్టు బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళలు. ఒక్కసారి అసలు వందల కొద్దీ, అసలు వేల కొద్దీ, అసలు సంవత్సరానికి 25,000 కేసులు నమోదవుతున్నాయి మహిళల లైంగిక దాడుల మీద. అంటే ఇక నమోదు కానివి ఇంకెన్నున్నాయో అర్థం చేసుకోండి. రిపోర్ట్ అయినవే 25,000 ఉంటే రిపోర్టు కానివి ఇంకా ఎన్ని వేలు ఉండాలి? వీటిలో అసలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు వాళ్ళ మీద ఉన్న అలిగేషన్లే వందల కొద్దీ, వేల కొద్దీ ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని మాత్రమే చదువుతా నేను. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాలో 6 ఏళ్ల పాపపై సర్పంచ్ భర్త అత్యాచారం. ఆర్మూరులో కూతురు వరుస ఉన్న 9 ఏళ్ల పాపపై బీఆర్ఎస్ పార్టీ మెంబరు అత్యాచారం. నిర్మల్లో 15 ఏళ్ల మైనర్ బాలికపై మున్సిపల్ వైస్ చైర్మన్ అత్యాచారం. మెదక్ జిల్లా ఆందోళనలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మైనర్ బాలికపై అత్యాచారం. ఇంట్లో వాళ్ళని బెదిరించి మరీ అమ్మాయిని ఎత్తుకుపోయిన సంఘటన ఇది. హైదరాబాద్ నడి బొడ్డున 17 ఏళ్ల అమ్మాయిపై హోంమంత్రి బంధువు సామూహిక అత్యాచారం. కామారెడ్డి జిల్లాలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయిపై స్థానిక తెరాస నేత అత్యాచారం. కూకట్పల్లిలో 30 ఏళ్ల వివాహితపై స్థానిక టీఆర్ఎస్ నేత లైంగిక వేధింపులు. సూర్యాపేటలో ఒక యువతికి మత్తుమంది ఇచ్చి మరి 2 టీఆర్ఎస్ నేతల అత్యాచారం. వరంగల్లో యువతిపై కార్పొరేటర్ భర్త అత్యాచారం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెరాస నేతల కొడుకులు మైనర్పై గ్యాంగ్ రేప్. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడు తాడికొండ సురేష్ ఇంటి నిర్మాణం పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసి మహిళలను లైంగికంగా వేధించాడు. కొత్తగూడెం ఎమ్మెల్యే వామన వెంకటేశ్వరరావు కొడుకు పనుల కోసం వస్తే మహిళలను వేధించారు. ఏమిటండి ఇది? బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇంత ఘోరంగా మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళను పాలకులు అనాలా లేకపోతే తాలిబాన్లు అనాలా? మహిళలకు మరి బీఆర్ఎస్ పార్టీ పాలకపక్షం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి భరోసా యాప్కు దిక్కులేదు, భరోసా కల్పించే వాడు దిక్కులేడు. ఏమి అన్యాయం ఇది? నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపితే, భార్యాభర్తను నరికి చంపితే ఏం చేశాడు కేసీఆర్ గారు? మరియమ్మను లాకప్లోనే చంపేస్తే ఏం చేశారు కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారు ఏం చెప్పాడు? మహిళలపై ఎవరైనా కన్నేస్తే గుడ్లు పీకుతాను, తోలు తీస్తాను అన్నాడే. మరి అలాంటప్పుడు హైదరాబాద్ నడి బొడ్డునే ఒక చిన్న పిల్లని ప్రభుత్వ వాహనంలోనే రేప్ చేసిన వాళ్ళల్లో మంత్రుల మనవాళ్ళు, మిత్రపక్ష ఎమ్మెల్యేల కొడుకులు ఉంటే మరి ఏం చేశాడు కేసీఆర్ గారు? దిశ విషయంలో ఏమైంది? లేకపోతే సింగరేణి కాలనీలో ఆ మైనర్ బాలిక పైన అత్యాచారం, ఇవన్నీ ప్రీతి మొన్న చూసాము. ఏం చేశాడు కేసీఆర్ గారు? కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా మహిళల భద్రత కోసం ఎప్పుడైనా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? ఒక అత్యాచారం జరిగితేనైనా రివ్యూకి ఎప్పుడైనా పిలిచారా?
ఒక ఎంక్వైరీ చేశారా? ఆ ప్రీతి మర్డర్ కేసులో ఎంక్వైరీ వేయమని ఎన్నిసార్లు ఎంతమంది అడుగుతున్నా కనీసం వేయాలన్న సోయి కూడా లేదా? ఎందుకు ఇంత వివక్ష మీకు ఆడవాళ్ళంటే? ఎందుకు ఇంత చిన్న చూపు మీకు ఆడవాళ్ళంటే? అసలు ఈరోజు ఎలా తయారైందంటే డబ్బున్నవాడికి అధికారం ఉన్నవాడికి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం. ఒక పేదవాడు తప్పు చేస్తే మధ్యరాత్రి అర్ధరాత్రే కాల్చి చంపేస్తారు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ మనవల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ఏ యాక్షన్ తీసుకోరు, యథేచ్ఛగా వాళ్ళు రోడ్ల మీదనే తిరుగుతున్నారు. అంటే ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు? మేము డబ్బుకు అమ్ముడుపోతున్నామనే చెప్తున్నారు కదా. ఎవరు ఎక్కడ మేనేజ్ చేసుకోగలరో అక్కడ బతికి బయటపడుతున్నారు కదా. పేదవాడన్న వాడికి విలువ లేకుండా పోయింది బంగారు తెలంగాణలో. మహిళలకు అసలు రక్షణే లేకుండా పోయింది బంగారు తెలంగాణలో. ఇక రక్షణే లేకపోతే గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.